రైట్. వెంకటేశ్వర శర్మ గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే ఇది వరకు ఎప్పుడైనా గత ఎన్నికల్లో ఇలాంటి ప్రభావం ఎప్పుడైనా కనిపించింది అనుకోవాలా? అంటే కంప్లీట్గా ప్రతిరోజు మారుతూనే ఉంటాయి రాజకీయాలు. సో కంప్లీట్గా మారిపోయిన రాజకీయాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుత సిచ్యువేషన్లో ఒక పార్టీకే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అట్ ద సేమ్ టైం హంగ్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికలు, తెలంగాణ లోపల ఉన్నటువంటి ఎన్నికలు చాలా అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయని నేను అనుకుంటున్నాం. అసలు ఓ ఎన్నికల యొక్క సరళిని కూడా ఇప్పుడు వచ్చేటువంటి తెలంగాణ ఎన్నికలు ఒక కొత్త రకమైనటువంటి రిజల్ట్ ఇస్తావో ఏమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే మూడు పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి త్రిముఖ పోటీ లోపల మూడు పార్టీలు కూడా తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకొని ముందుకు పెడుతుంది. ఒకటి ఏమంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ నేనని బీఆర్ఎస్ అంటుంది. తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ అంటుంది. తెలంగాణ రావడం లోపల మాది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి బీజేపీ కూడా అంటుంది. నిజంగా కూడా మూడింటి యొక్క పార్టీల యొక్క పాత్రలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం లోపల రావడం లోపల, దీన్ని కాదనలేదు. అయితే చాలా తీవ్రమైనటువంటి ఇక్కడ ఏ రకంగానైనా కానీ సరే అధికారాన్ని కైవసం చేసుకోకపోతే రేపు తమ యొక్క పార్టీల యొక్క భవిష్యత్తు మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్టు. ఎందుకంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు కూడా కాంగ్రెస్ అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి హైపు ఈ సమయం లోపల అధికారానికి అది రాకపోతే వచ్చేటువంటి కాలం అనేటువంటి చాలా తీవ్రంగా గడ్డు కాలం అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వం లోపల ఉంది. తర్వాత చాలా వరకు కూడా అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ వైపుకు మళ్ళీ మొత్తం కూడా ఒక కట్ట తెగినట్టు చెరువు తెగితే ఎట్లా ప్రవాహం అవుతుందో అది తెగి ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చింది. అది స్టార్టింగ్ లోపల మనం చూసినప్పుడు అయితే అది బీజేపీకి మళ్ళుతుంది అని అనుకున్నాం. అది బీజేపీ వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతమైనటువంటి కొన్ని దాని లోపల అది ఆ యొక్క ప్రవాహం అనేటువంటిది కాంగ్రెస్ వైపు మళ్ళడం అనేటువంటిది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ కూడా ఇప్పుడు గందరగోళానికి గురి కావద్దు, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆగం చేయవద్దు అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చేస్తూ అందుకొరకు తెలంగాణ ప్రజలు ఇక ఒక 2 వారాల లోపల ఎలాంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది కూడా అందరికి కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. సర్వేలు చాలా రకంగా చెప్తున్నాయి, అన్ని సర్వేలు చెప్తున్నాయి, కానీ ఈ సర్వేలకు తెలంగాణ ప్రజలు చాలా విచిత్రమైన తీర్పులు ఇస్తారు. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లోపల వచ్చేటువంటి తీర్పులు అనేటువంటివి చాలా అద్భుతంగా ఉంటాయి. మనల్ని మనం చెప్పుకోవడం అనేది కాదు, తెలంగాణ ప్రజల యొక్క తీర్పు అనేటువంటి ఒక స్పష్టంగా ఉంటుంది. అందుకొరకు ఇప్పుడు నచ్చేటువంటి ఈ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారని చెప్పి భారతదేశం మాత్రమే కాదు, విదేశాల లోపల ఉండేటువంటి మొత్తం భారతీయులందరూ కూడా ఎదురు చూస్తూ. ఎందుకంటే 2 టర్ములు బీఆర్ఎస్ అధికారం ఇచ్చారు, 3వసారి ఇస్తే సౌత్ ఇండియా లోపల ఇది ఒక పెద్ద చరిత్ర. ఎందుకంటే 3 సార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు దక్షిణ భారతదేశం లోపల. అది ఆ రకమైనటువంటి క్రెడిట్ కేసీఆర్ కి దక్కుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠ. నిన్న మొన్న మనం వరల్డ్ కప్ చూసినాం కదా, వరల్డ్ కప్ లాగా ఆ టెన్షన్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఈ రాజకీయ టెన్షన్ కూడా చాలా ఉంది అసలు. అందుకొరకు చాలా ప్రభావితంగా అన్ని పార్టీలు కూడా తమ శక్తి వంచన లేకుండా అన్ని రకాలైనటువంటి శక్తులను కూడా ఈ ఎన్నికల లోపల ఒడ్డుతూ ఉన్నారు. ఇక ఇంటింటి మీరు అన్నట్టుగానే మొత్తం ఇప్పటికే కూడా దాదాపుగా కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు అయితే 100 నియోజకవర్గాలను వాళ్ళు ఇప్పటి వరకే చుట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు కూడా తర్వాత దాదాపుగా 100 నియోజకవర్గాలను ఈ ఎన్నికల లోపల చుట్టాలనేటువంటి దాని లోపల హైయెస్ట్. ఇప్పటిదాకా అటువంటి ఎన్నికలను మనం చూడలేదు. అధినాయకత్వము ఇన్ని నియోజకవర్గాలను చుట్టడం అనేటువంటి. తర్వాత కాంగ్రెస్ కూడా బాగా అనేక రకాలైనటువంటి బహిరంగ ప్రచారాలు దాని లోపల కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా చాలా తీవ్రంగా మొత్తం కూడా వచ్చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడే మకాం వేసి ఎన్నికల లోపల ఉంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం అట్నే ఉంటుంది, మొత్తం ఇక్కడ దిగేస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళైతే వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళైతే కవిత ఒకవైపున మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అయితే మోడీ గారు, అమిత్ షా. అంటే వెంకటేశ్వర శర్మ గారు ఒక రకంగా గెలుపు పైన కొంచెం ఏదన్నా ప్రశ్నార్థకమైన ఆలోచనతోనే అధినాయకులు కూడా మీరు అన్నట్టుగా ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చాలా ధీమాతో ఉన్నా కూడా ఎక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఉందో దాన్ని కవర్ చేసుకునే నేపథ్యంలోనే ఇలా ఇన్ని చుట్టేస్తున్నారని అనుకోవచ్చా? అందరికి కూడా ఒక రకమైనటువంటి అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఉంది, నెగిటివ్ ఓటు ఉంటున్నప్పుడు పాజిటివ్ ఓటు కూడా ఉంటుంది కదా అనేటువంటి యాంగిల్ లోపల వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా,
ఒక భరోసా కూడా ఉంది. కేసీఆర్ కు ఒక భరోసా ఉంది. ఏమంటే 24 గంటల కరెంటు, రైతు బంధు, తర్వాత రైతు బీమా, తర్వాత పెన్షన్లు, వీటి పట్ల కేసీఆర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు గ్రామీణ అయితే యువత లోపల మాత్రం నిరుద్యోగం అనేటువంటిది, నీళ్లు నిధులు నియామకాల లోపల, నియామకాలు అనేటువంటి విషయం లోపల అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే యువకుల లోపల అంటే వయసు పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంట్ పెరిగింది, వయసు తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ ఓట్ లోపల గ్రాఫ్ అయితే పడిపోయింది. ఇది మనకు కనపడుతున్నట్టు. కాంగ్రెస్కి ఏమైతే ఒక హైప్ వచ్చేసింది, వాళ్ళు 6 పథకాలు గ్యారంటీ స్కీమ్స్ మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి వీళ్ళు అనడం. తర్వాత బీజేపీ కూడా చాలా స్పష్టంగా, బీజేపీ రోజున బీసీ ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత ఎస్సీ వర్గీకరణ, వీళ్ళ అంశాలు తీసుకొని వస్తున్నారు. ఈ 3 కూడా త్రిముఖమైనటువంటి పోటీ లోపల 3 పార్టీలకు కూడా చెప్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ సరే మేము అధికారం లోపలికి వస్తామని చెప్పడం అనేటువంటిది సహజమైనటువంటి లక్ష్యం. కానీ ఎవరికి అధికారం వస్తుంది, ఇది హంగు ఏర్పడుతుందా, హంగు ఏర్పడితే ఏ రకమైనటువంటి హంగు ఏర్పడుతుంది అంటే కూడా పెద్ద ప్రశ్నార్థకం కట్టినటువంటి. 3 కూడా ప్రధానంగా వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఒకదానికొకటి కూడా అవి ఏ రకమైనటువంటి మద్దతు ఇస్తే ప్రజల లోపల వాటి యొక్క విలువ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది, వాటి గ్రాఫింగ్ రేట్ పడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు తర్వాత బీఆర్ఎస్ కు మధ్యన ఎట్లా అలయన్స్ కుదురుతుంది, లేదా బీజేపీకి తర్వాత బీఆర్ఎస్ కు మధ్యన అలయన్స్ ఎట్లా కుదురుతుంది, వీటి మధ్యన అలయన్సెస్ ఎట్లా ఉంటది, అందుకొరకు చాలా విచిత్రమైనటువంటి వాతావరణం.